బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని జంతర్ మంతర్లో జరిగేదంతా నాటకమే అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీసీలపై ప్రేమ ఉంటే ముస్లింలని చేర్చకుండా 42% రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపించాల్సిందని ఆయన అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ నరేష్ వివరిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో పెట్టినప్పుడు దాంట్లో ముస్లిం రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసుకువస్తే బీసీలకు 42 కాదు 32% మాత్రమే రిజర్వేషన్ అవుతుంది. వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ 42% ఉంది. మీరు చెయ్యరు, మీరు చేయలేరు, చేయకపోగా మీరు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎలక్షన్స్ 42% అని అనౌన్స్ చేయండి, బీజేపీ మీకు సపోర్ట్ చేస్తాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. మోడీ అమిత్ షాలే అడ్డుకుంటున్నారు. ఆ కారణంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా చివరికి మాకు దక్కడం లేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు 50 సార్లు పోయిన ఢిల్లీకు హైదరాబాద్ నుంచి, వారికి 50 సార్లు వారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలే, కానీ మోదీ గారి అపాయింట్మెంట్ దొరికింది. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు కావాలి? మీరు ముందు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. మేము 42% బీసీలకు న్యాయం చేస్తాము, 42% వాళ్ళకు మేము వాళ్ళ రిజర్వేషన్ పెడతాము, ముస్లిం రిజర్వేషన్ దీనిలో జోడించము, మీరు కావాలంటే ప్రేమ ఉంటే తర్వాత వేరే ఎక్స్ట్రా ఇచ్చుకోండి, కానీ 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మీరు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పరు. చెప్పకుండా మాకు అపాయింట్మెంట్ దొరకట్లే, ఆ అపాయింట్మెంట్ దొరక ఎట్లయితుందంటే మీరు ఒకేమో మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని, ఒకేమో తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు, ఇంకో ఏమో మాకు ప్రెసిడెంట్ టైం దొరకలే, మోదీ గారు టైం దొరకలే. మోదీ గారిని మీరు మొన్నే కలిసిపోయారు కదా, మళ్ళీ ఎందుకు అడగలే అప్పుడు? మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలను తప్పుదారి పడే. మీకు బీసీ రిజర్వేషన్ ఇవాళ చిత్తశుద్ధి లేదు, మీకు మనసులో లేదు, ఏదో పొరపాటున కామారెడ్డిలో మీరు నోరు జారారు. దానికి ఇవన్నీ కూడా యత్నాలు, ఈ నాటకాలు. ఉద్యోగాలు విద్యా వ్యవస్థలోనే వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. 15(4), 16(4) ఆర్టికల్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు పొలిటికల్ రిజర్వేషన్ లేవు. మీరు పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చినా కూడా గతంలో బీసీఈ కింద కూడా మేము మాట్లాడలేదు. బీసీఈ కింద వచ్చినటువంటి 4% రిజర్వేషన్లో మీరు పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చారు, అయినా కూడా మేము మాట్లాడలేదు. వారు చెప్పేది యూపీ, గుజరాత్ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు బీసీబీ కింద దూదేకులు, అదేవిధంగా ఫకీరు, హజాము, ఇవన్నీ చాలా రకాలైనటువంటి ముస్లిం తెగలు దాంట్లో ఉన్నాయి. మరి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, కొత్త ఏం కాదు. మన రాజ్యాంగంలో కానీ మన దేశంలో కానీ ఈ ముస్లిమ్స్కు కొన్ని వర్గాలకు రిజర్వేషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. దానికి అదనంగా వీళ్ళు తీసుకొచ్చి మొత్తం ముస్లిం సమాజాన్ని రిజర్వేషన్ కింద తీసుకొచ్చి వాళ్ళందరూ బీసీఈ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. బీఆర్ఎస్ కూడా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి 10% ఇవ్వాలని కూడా చెప్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఇద్దరు ఒకటే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే అనుకుంటారే మీరు? ఆ సమస్య లేదు, ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు మన స్టాలిన్ పిలిస్తే ఇద్దరు పోతారు, బీజేపీని వ్యతిరేకంగా ఇద్దరు కలుస్తారు. అదేవిధంగా 10% ముస్లింలకు వీళ్ళు కూడా అపీజ్మెంట్ పాలసీ, వాళ్ళకన్నా పెద్ద అపీజ్మెంట్ వీళ్ళిద్దరిది బుజ్జగించే దీంట్లో ఒకటే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ పాయింట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, కేవలం డ్రామాలు చేస్తున్నారు. రెండు పార్టీలు ఒకటే అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తారు. అక్కడ స్టేజ్ డ్రామా వేస్తున్నారు. ఆ డ్రామా స్క్రిప్ట్ అవన్నీ కూడా రాహుల్ గాంధీ రాస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతికి సంబంధించిన అపాయింట్మెంట్ ఎందుకు ముందు చేయాల్సింది, రిజర్వేషన్లో ముస్లింలను ఎందుకు చేర్చారో చెప్పాలని క్వశ్చన్ చేస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. 4% ప్రవీణ్, నరేష్, టీవీ9 ఆసిఫాబాద్.